నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనము జనరల్గా ఇళ్ళల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా. ఆ సత్యనారాయణ వ్రతానికి ఇట్లా పీటని పూజించుకోవాలి కదా. కొందరికి తెలుస్తుండొచ్చు, తెలియని వాళ్ళ గురించని నేను ఈ వీడియో చేస్తున్నా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అనేసి. ఈ పీటని పూజించుకునే విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు మనకు కావాల్సిన సామాగ్రి ఏంటి, ఎలా మనము పూజించుకోవాలి అని చెప్పబోతున్నాను. ఫస్ట్ మనము సత్యనారాయణ వ్రతం చేసుకునే రోజు మన ఇంట్లో దేవుడి పటాలు, మన ఇంట్లో ఉండే దేవుడి పటాలు ఉంటాయి కదా, అవి శుద్ధి చేసుకొని ఇంట్లో ఇట్లా మంచిగా దీపం వెలిగించుకోవాలి. మన పూజ గదిలో ఉన్న దేవుడు చిత్రపటాలని శుద్ధి చేసుకొని మనం అట్లా దీపం పెట్టుకోవాలి. తర్వాత ఇట్లాంటి సత్యనారాయణ స్వామి పీట ఉంటుంది కదా, ఈ పీటని మనము ఫస్ట్ వాటర్తోని నీళ్ళతోని మంచిగా కడిగేసుకొని ఇట్లా అంత పసుపుతోని అలంకరించుకోవాలి. పీట మొత్తానికి అన్ని దిక్కులా ఇట్లా పసుపు పెట్టేసుకోవాలి, పసుపుతోని అలంకరించాలి. ఇట్లా అలంకరించిన తర్వాత ఈ పీటకు పిండితోని, బియ్యం పిండితోని బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండి ఇంకా కుంకుమతోని మనము ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఇట్లా మొత్తం పెట్టడం అయిపోయింది కదా. ఇంకా ఇది మనము ఏ ప్లేస్లో అయితే మనం పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇట్లా ఫస్ట్ వాటర్తోని శుద్ధి చేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇట్లా వాటర్తోని శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళతోని మనం ఏ ప్లేస్లో అయితే ఆ పీట పెట్టాలనుకుంటున్నామో ఫస్ట్ నీళ్ళతోని కడుక్కున్న తర్వాత ఇట్లా పసుపుతోని మనము అలుక్కోవాలి. పసుపుతో అలికిన తర్వాత ఆ పసుపుతో అలికిన ప్లేస్లో ఇట్లా మీకు వచ్చిన ముగ్గు మీరు మంచిగా నీట్గా వేసుకోండి. బియ్యం పిండితోనే వేయాలి అది కూడా. ఇంకా అట్లా వేసిన తర్వాత ఇట్లా మనం పీటను పెట్టేసుకోవాలి. ఆ ముగ్గు పైన పీట పెట్టేసుకున్న తర్వాత ఇట్లా బియ్యం పిండితోని బొట్లు పెట్టుకోండి. బియ్యం పిండి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకోండి. పీట చుట్టూరుగా ఇట్లనే పెట్టుకోవాలి. 4 దిక్కుల పీట కింది భాగానికి, పై భాగానికి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంత నీట్గా ఇట్లా బొట్లు పెట్టుకుంటే దేవుడు కూడా అంత ఇష్టంగా ఉంటాడనమాట. మనం మంచిగా నీట్గా చేసుకోవాలి ఏదైనా చేసుకునేది. చూడండి, ఇట్లా పీటనంతా ఇట్లా అలంకరించుకోవాలి బొట్లతోని. పీట పైన కూడా మీకు వచ్చిన ముగ్గు వేసుకోవాలి. ఆ పీట పైన బియ్యం పోసుకోవడానికి చిట్టెడు జారెడు బియ్యం తీసుకోవాలి. ఇవి చారెడు అంటారు. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, అది చిట్టెడు జారెడు బియ్యంని మనము ఈ పీట పైన పోసుకోవడానికి, అక్షంతలకు, కలశంకి, మూడుట్లోకి అవే వాడుకోవాలి. ఇక్కడ కలశంలో కూడా పోస్తున్నాను నేను, చూడండి. ఈ చిట్టెడు జారెడు బియ్యంని కలశంలో పోసుకోవాలి. మిగిలిన బియ్యంని పీట మీద పోసుకోవాలి. ఇంకా కొన్ని అక్షంతలకు కూడా ఉంచుకోవాలి. ఫస్ట్ పీట పైన ఒక క్లాత్ వేసుకోవాలి, కొత్త క్లాతే పీట పైన వేసుకొని ఇట్లా బియ్యం పోసుకొని మంచిగా ఇట్లా అంతా నేర్పినట్టుగా అనుకోవాలి. ఇవి అక్షంతల కోసం తీసుకున్న బియ్యం ఇవి. ఇంకా ఇట్లా మంచిగా నీట్గా అమర్చుకోండి బియ్యాన్ని ఈ పీట పైన. నెక్స్ట్ మనం సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మంచిగా కడిగేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఇక చూస్తున్నారు కదా మీరు, ఇట్లా ఫోటో మొత్తాన్ని అలంకరించుకోవాలి బొట్లతోని. మంచిగా కడిగేసుకొని ఫోటోని కూడా ఇట్లా బొట్లతోని అలంకరించుకోండి. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా అలంకరించుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోని మనము పీట పైన పెట్టేసుకోవాలి. మేము వెనుకకి డబుల్ ప్లాస్టర్ పెట్టి అతికించాము. ఇది జస్ట్ అట్టలాగానే ఉంది కాబట్టి ఇది తొట్లే అంటారు. ఈ తొట్లేని మనము పైకి కొండిలాగుంటుంది, ఆ కొండికి కట్టేసుకోవాలి. ఇది తొట్లే కూర్చేటప్పుడు కూడా వీడియో తీద్దామనుకున్నాము, మాకు వీలు కాలేదు. ఇదిగో చూడండి, ఇట్లా తొట్లే అనేది అట్లుంటుంది. నెక్స్ట్ 9 నవగ్రహాలు పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా 2 ఆకులు 9 పెట్టుకోవాలి. అటు 4, ఇటు 4, ముంగట ఒకటి ఉంది, కనిపిస్తుంది కదా మీకు. 9 ఆకులు 2 పెట్టుకోవాలి. ఇవన్నీ నవగ్రహాలు అంటారు. అది ఖర్జూరము, లగ్గం పోక అంటాం మేము, వక్క, పసుపు కొమ్ము, అవన్నీ 9 ఉండాలి. ఆ 9 అట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు గౌరమ్మని చేసుకోండి. ఆకులో పసుపు వేసి ఇట్లా గౌరమ్మలాగా చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా గౌరమ్మని చేసి పసుపు కుంకుమ వేయండి. గౌరమ్మ పైన కూడా గంధం బొట్టు పెట్టండి. గంధం బొట్టు పెట్టి దానిపైన ఇట్లా కుంకుమ పెట్టండి. నెక్స్ట్ పసుపు కుంకుమ కూడా వేయండి ఇట్లా గౌరమ్మకి. ఇక చూడండి ఇట్లా. ఇది గణపతి అంటారు, లగ్గం పోకనే కానీ గణపతి అంటారు. ఈ గణపతికి కూడా గంధము కుంకుమ పెట్టి ఇది పీట పైన పెట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ గణపతి గౌరమ్మకు కూడా వస్త్రం చేసి వేయాలి. దూదితోని ఇట్లా వస్త్రం చేసుకోండి మంచిగా. ఇక్కడ నేను ఇప్పుతున్నాను కదా, ఇట్లా వస్త్రం చేసి
వస్త్రం కూడా వేసేయండి. వస్త్రంకి కూడా మంచిగా గంధం, పసుపు, కుంకుమ పెట్టి వేయండి. మళ్ళీ గణపతి గౌరమ్మకి కూడా పువ్వులతోని అలంకరించుకోండి. ఇట్లా పువ్వులు పెట్టేసేయాలి. ఇంకా ఇప్పుడు మనము నెక్స్ట్ ఇట్లా చూడండి, అన్ని నవగ్రహాలు గణపతి గౌరమ్మని ఇట్లా అమర్చుకోవాలి. ఈ పీట పైన చూస్తున్నట్టుగా. ఇప్పుడు 5 రకాల పండ్లు ఏవైనా సరే 5 రకాల పండ్లు ఉంటే పెట్టుకోండి. లేదా 2 రకాల పండ్లున్నా మీ శక్తి కొద్దీ భక్తి అండి. ఎన్ని పండ్లు ఉంటే అన్ని పెట్టుకోండి. 5 పండ్లు పెట్టండి. కాకపోతే ఇది కలశం అంటారు. కలశం నిండా అంటే ఒక రాగి చెంబు నిండా బియ్యం పోసి, మనం ఇప్పుడు తీసుకున్నాం కదా చిట్టెడు జారెడు బియ్యము, ఆ చిట్టెడు జారెడు బియ్యంలో నుంచి కొన్ని పీట మీద పోసుకొని, కొన్ని ఇట్లా ఈ రాగి చెంబులో పోసుకొని, ఈ రాగి చెంబును కూడా పువ్వులతోని ఇట్లా అలంకరించుకోండి. మంచిగా రాగి చెంబుకు కూడా బొట్లతోని అలంకరించుకోండి. బొట్లు పెట్టుకున్నాను కదా, ఇక్కడ నేను కనిపిస్తుంది కదా కిందికి, అట్లా ఇక చూడండి. ఇప్పుడు పువ్వులతోనే అలంకరించుకోండి. ఇప్పుడు కొబ్బరికాయ, బూరున్న కొబ్బరికాయ మనం కలశం మీద పెడతాం కదా, దానికోసం ఒకటి జాకెట్ పీస్ ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా సరే కొత్త జాకెట్ పీస్ మనం వాడంది ఇప్పటి వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇట్లా మలుపుల బట్టలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ అటు ఇటు ఫస్ట్ నేను ఫోల్డ్ చేసిన చూడండి, అట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేయండి. అయితే మనకు బూరు ఉన్న కొబ్బరికాయ మీద మంచిగా పడుతుంది అనమాట. ఇట్లా చూడండి, అది లోపలికి ఇట్లా అనేసుకోండి మంచిగా. ఇట్లా అనుకొని దీన్ని మనం ఇప్పుడు కొబ్బరికాయ పైన పెట్టాలి. ఇక్కడ మంచి లోపలికి అనుకుంటే మనకు బయటకు రాకుండా ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా కొబ్బరికాయ పైన, బూరున్న కొబ్బరికాయ పైన కలశం మీద ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి కూడా మనము ఇది ఫోటో కోసం వస్త్రం చేసిన నేను, ఫోటోకి కూడా వస్త్రం వేసుకోండి. వస్త్రం చేసి ఇట్లా అతుక్కోదు అనుకుంటే గంధం పెట్టండి. ఫోటోకి గంధం పెట్టి ఈ వస్త్రాన్ని అతికించండి. అక్కడ ఫోటోకి మంచిగా దూదితోనే ఉంది కాబట్టి అతుక్కుంటుంది. ఏ ఫోటోకి మనం వస్త్రం వేయాలనుకున్నా గంధం పెట్టి ఆ గంధం పైన దూది వస్త్రాన్ని అంటిస్తే అంటుకుంటుంది. ఇంకా ఇప్పుడు బొట్టుతోని, ఈ గంధం బొట్టుతోని ఈ కలశంని కూడా అలంకరించుకోండి. ఇక్కడ నేను స్వస్తిక్ వేసుకుంటున్నాను చూడండి. ఇట్లా స్వస్తిక్ వేసి మంచిగా పసుపు కుంకుమతోని ఈ స్వస్తిక్ పైన కూడా అలంకరించుకోండి. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇట్లా స్వస్తిక్ వేసి పసుపు కుంకుమ కూడా పెట్టండి. మంచిగా శ్రద్ధ కొద్దీ మనము చేస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఇట్లా పూజలు అనేటివి ఇట్లా పెట్టుకోండి. గంధము, కుంకుమ, పసుపుతోని ఈ స్వస్తిక్ని కూడా అలంకరించుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా నిదానంగా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ పెట్టడం అయిపోయింది కదా, ఇంకా పసుపు కూడా పెట్టేసుకోండి. ఇక్కడ ఈ గంధం పైనే మనం గంధం ఉంది కాబట్టి మంచిగా అతుక్కుంటుంది. మనకు అంత పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే అతుక్కుంటుంది. గంధం పెట్టేసుకోండి. ఇట్లా గంధం పైన పసుపు కూడా పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకు, ఎంత నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇంకా కలశం రెడీ అయిపోయింది మనకు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుంది కలశం కూడా. ఇప్పుడు ఈ కలశంకి కూడా వస్త్రం వేసుకోవాలి. దూది వస్త్రం నేను చేయడం చూపించిన కదా, చూడండి గంధంతో అతికిచ్చేసేయండి, ఊడిపోకుండా ఉంటుంది. ఈ కలశంని కూడా నిదానంగా తీసి పీట మధ్యలో పెట్టుకోండి. ఇట్లా చూడండి, కదలకుండా, పీట కదలకుండా జాగ్రత్తగా పెట్టాలి మనము. ఇట్లాంటివి ఇదిగోండి, మళ్ళీ పడిపోవద్దు కాబట్టి మనం ఫస్టే పెట్టేటప్పుడు మంచిగా సెట్ చేసి పెట్టాలి. ఇక్కడ అటు 2 ఇటు 2 అరటి పండ్లు కూడా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అట్లా పెట్టేసుకోండి అరటి పండ్లు కూడా. కలశంతోని, నవగ్రహాలతోని పీట ఎంత అందంగా కనిపిస్తుందండి. ఇది విష్ణుమూర్తి విగ్రహం అండి. ఈ విష్ణుమూర్తిని కూడా ఫస్ట్ మనం మంచిగా కడిగేసుకొని గంధం, బొట్టు, కుంకుమతోని అలంకరించుకోవాలి ఈ విష్ణుమూర్తిని కూడా. ఇదిగో చూడండి ఇట్లా. ఇప్పుడు ఈ విష్ణుమూర్తిని మనము ఎండు కొబ్బరిలో పెట్టాలి. అలాంటి ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఈ ఎండు కొబ్బరిలో బియ్యం పోసి ఈ బియ్యంలో ఇట్లా మంచిగా నించోబెట్టండి. విష్ణుమూర్తిని మంచిగా నించుంటుంది. అప్పుడు ఇక్కడ ఈ కొబ్బరికి కూడా, ఎండు కొబ్బరికి కూడా గంధంతోని, బొట్టులతోని అలంకరించుకోండి. ఇప్పుడు ఫస్ట్ గంధం పెట్టాం కదా, గంధం పైన పసుపు, కుంకుమ 2 పెట్టండి. మధ్యలో అటు ఇటు పసుపు, మధ్యలో కుంకుమ పెట్టండి. చూడండి ఎంత బాగుంది. ఈ బియ్యంలో విష్ణుమూర్తిని ఇట్లా నించోబెట్టండి. చూడండి బియ్యం పోసాం కాబట్టి బియ్యం సపోర్ట్తోని మంచిగా నించున్నాడు విష్ణుమూర్తి. పీటకు కూడా కంకణం కట్టుకోండి. ఇట్లా మన సత్యనారాయణ స్వామి పీట ఉంది కదా,
పీటకి కూడా కంకణం కట్టుకొని ఇట్లా పువ్వులు పెట్టేసేయండి. ఇంకా మనం పీటకి కూడా ఇట్లా ఏంటి తోరణాలు, మామిడి తోరణాలు, ఈ అరటాకులు ఇట్లా కట్టుకోవాలి. పువ్వులు, ఇవి మాణిక్యాలు. ఇందులో నెయ్యి దీపం పెట్టుకోవడానికని నేను ఇవి అలంకరించుకుంటున్నాను. నెయ్యితో దీపం పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి పోసాను చూడండి. ఈ మాణిక్యాలలో నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసుకొని ఇందులో వత్తులేసుకోండి. అందులో 2, ఇందులో 2. పీటకు చూడండి మీకు పువ్వులు కనిపిస్తున్నాయి కదా. నేను ఫస్ట్ కూడా చూపించాను కదా. పీటకు మొత్తం అలంకరణ అయిపోయింది కూడా చూపించిన కదా. అట్లా ఇక్కడ అటు ఇటు పసుపుతోని ముగ్గేసుకొని ఆ ముగ్గు పైన ఆకులు వేయండి. ఆ పసుపుతో ముగ్గేసిన దాంట్లో కూడా కుంకుమ పెట్టండి. ఈ ఆకుల పైన కూడా పసుపు కుంకుమ వేయండి. వేసి మాణిక్యాలు పెట్టుకోండి. దీపాలు వెలిగించుకోవడానికి కింద పెట్టొద్దు కదా మనం దీపాలు ఎప్పుడైనా. అందుకనే ఇట్లా ముగ్గేసి ముగ్గు పైన ఆకేసి ఇట్లా మాణిక్యాలు పెట్టుకోండి. మాణిక్యాలకు కూడా కంకణం కట్టుకోండి. ఆ కంకణంలో కూడా ఒక పువ్వు కట్టండి. చూడండి పువ్వులు కూడా ఇట్లా మనం పీటకు కట్టుకోవాలి. ఇది చూడండి పై వరకు చూస్తున్నారు కదా. అరటాకులు, మామిడాకులు, పువ్వులు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇట్లా మంచిగా అలంకరించుకోవాలి. ఇక చూడండి ఎంత బాగుంది పీట. ఇట్లా పీటని పూజించుకునే విధానం ఇది. ఇట్లా పూజించుకోవాలి ఎప్పుడైనా. ఇట్లా అన్ని నవగ్రహాలు, పండ్లు, కలశము, విష్ణుమూర్తి, గణపతి, గౌరమ్మ, నెయ్యి దీపాలతోని ఇట్లా మనం పీటనంతా అమర్చుకోవాలి. పీట ముందు కూడా ముగ్గు వేసుకోవడము, దీపాలు పెట్టుకోవడము అన్నీ చూపించాను కదా. మీకు అదేంటి తొట్లే గుచ్చేది మిస్ అయిపోయిందండి. తొట్లే ఒక్కటి కూర్చోడం మిస్ అయిపోయిందండి వీడియో. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి, అది కూడా చూపిస్తాను. ఇంకా పూర్తిగా పీట పూజించుకునే విధానం ఇంతే అండి, సింపుల్. ఇది చూసుకుంటూ పూజించేసుకోండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫాలో అయ్యి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.